నెక్స్ట్ వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు మనం గతంలో గత వీడియోలో ఒక ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్వశ్చన్స్ చూసాం. మరో ఎగ్జామ్ పేపర్లు ఇచ్చినటువంటి ఈ యొక్క పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం ఎలా ఇచ్చారనేటువంటి విషయాన్ని. మరి ఇక్కడ ప్రశ్న చూసినట్లయితే ద కమిటీ విచ్ హ్యాస్ గివెన్ సజెషన్ టు అరెస్ట్ వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ అంటే విద్యలో అపవ్యయం, అలాగే నిలుపుదల. అపవ్యయం అంటే వేస్టేజ్, విద్యలో వేస్టేజ్, అలాగే నిలుపుదల స్టాగ్నేషన్ అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ. మరి విద్యలో అపవ్యయము వేస్టేజ్ అంటే అర్థం ఏంటి? ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే చదువు మానుకోవడాన్ని అపవ్యయము అంటారు, వేస్టేజ్ అంటారు. అదే స్టాగ్నేషన్ నిలుపుదల అంటే అర్థం ఏంటి? చదివిన తరగతిని మరలా చదవడం. కాబట్టి చదువు పూర్తి కాక మునిపే చదువుని మధ్యలో మానవేసిన లేదా చదివిన తరగతినే మరలా చదివినా అప్పుడు విద్యార్థి పరంగా లేదా సమాజం పరంగా రెండు నష్టాలు ఉన్నాయి. విద్యార్థి తమ విలువైన సమయాన్ని కోల్పోవడం జరుగుతుంది. రెండు, సమాజం పరంగా ఆర్థిక నష్టం అనేటువంటిది కూడా జరుగుతుంది. మరి ప్రాథమిక విద్యలో ఉండే ఆ వేస్టేజ్ మరియు స్టాగ్నేషన్ అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ అని చెప్పేసి ఒక 4 కమిటీలు ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, హాంటర్ కమిషన్ అనేటువంటిది 1882కి సంబంధించిన కమిషన్. హార్టాగ్ అనేది 1929కి సంబంధించినది. సార్జెంట్ అనేటువంటిది 1944కు సంబంధించినటువంటిది. ఈశ్వరాయ్ పటేల్ కమిటీ అనేది 1977కి సంబంధించింది. ఇవి కమిటీలు, మనకున్నటువంటి కమిటీలు. ఈ యొక్క హాంటర్ కమిషన్ ఏమంటారు? తొలి భారతీయ విద్యా కమిషన్ అంటారు. ఇది ప్రాథమిక విద్యలోకి సంబంధించిన పలు రకాల సిఫార్సులు చేసినది. హాంటర్ కమిషన్ అనగానే మీకు గుర్తుకు రావాల్సినది తొలి భారతీయ విద్యా కమిషన్. తొలి భారతీయ విద్యా కమిషనే హాంటర్ కమిషన్. ఇక హార్టాగ్ కమిటీ అనేటువంటిది మరి సైమన్ కమిషన్లో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి ఫిలిప్ హార్టాగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసినట్టు కమిటీ హార్టాగ్ కమిటీ అని చెప్పేసి చెప్తాం. మరి ఈ యొక్క ప్రాథమిక విద్యకు ప్రధాన అవరోధాలుగా ఉన్నటువంటి అపవ్యయం అలాగే నిలుపుదల అనేటువంటి సమస్యల పరిష్కారానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఏంటంటే హార్టాగ్ కమిటీ. మరి సార్జెంట్ని నివేదికను ఏమంటారంటే తొలి భారతీయ విద్యా ప్రణాళిక అంటారు. తొలి భారతీయ విద్యా ప్రణాళిక అంటే పూర్వ ప్రాథమిక విద్య నుంచి కాలేజీ స్థాయి విద్య వరకు పలు రకాల సూచనలు ఇచ్చినటువంటి ఏకైక కమిటీ సార్జెంట్ కమిటీ. మరి కేబ్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇది సార్జెంట్ కమిటీ. ఇక ఈశ్వరాయ్ పటేల్ కమిటీ మనకు తెలుసు. ఈశ్వరాయ్ పటేల్ కమిటీ అనగానే గుర్తుకు రావాల్సింది SUPW, సామాజిక ఉత్పాదక కార్యక్రమాలు అని చెప్పేసి. ఏదైనా ప్రశ్న అడిగితే ఆ పదాల మీద ప్రశ్న అడుగుతుంటాడు. కాబట్టి ఇక్కడ ఏమడిగాడు? విద్యలో అపవ్యయము నిలుపుదల అంటే వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఏంటంటే హార్టాగ్ కమిటీ. పోయిన విద్యా దృక్పథాల వీడియోలో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ యొక్క హార్టాగ్ కమిటీ గురించి అప్పుడు మనం మాట్లాడుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి విద్యలో అపవ్యయం నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ హార్టాగ్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ప్రజాస్వామ్య విద్యకు సంబంధించినటువంటి లెసన్ నుంచి అడిగినటువంటి ప్రశ్న. చూడండి, నిమ్న జాతి బాలికల కోసము మొదటగా పాఠశాలను స్థాపించిన వారు. నిమ్న జాతి బాలికల కోసం మొదటగా పాఠశాలను స్థాపించినటువంటి వారు ఎవరంటే మహాత్మా జ్యోతిబా పూలే. దీనికి ఆన్సర్ మహాత్మా జ్యోతిబా పూలే. మరి ముఖ్యంగా ఈ యొక్క 1848లో నిమ్న జాతి బాలికల కోసం 1848లో మొదటిసారిగా మహాత్మా జ్యోతిబా పూలే ఒక పాఠశాలను స్థాపించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నిమ్న జాతి బాలికల కోసం మొదటిసారిగా పాఠశాలను స్థాపించిన వారు ఎవరంటే మహాత్మా జ్యోతిబా పూలే. ఏ సంవత్సరంలో స్థాపించాడంటే 1848లో ఆ యొక్క బాలికల కోసం పాఠశాలను స్థాపించడం అనేటువంటిది జరిగింది.
మరి ఈ పాఠశాలలో పూలే అంటే మహాత్మా జ్యోతిబా పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి ఈ యొక్క పాఠశాలలో టీచర్గా పనిచేయడం అనేటువంటిది జరిగినది. ఈ యొక్క మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించినటువంటి పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబా పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి ఇక్కడ టీచర్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఈ పాఠశాలలో టీచర్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరుపుకోవడానికి మనం అందరము చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే మహాత్మా గాంధీ. ఇక్కడ పాఠశాలకు సంబంధించి ఏం లేదు. విజయలక్ష్మి పండిట్ కూడా ఏం లేదు. దుర్గాబాయి దేశ్ముఖ్కు సంబంధించి మనం ఒక విషయాన్ని ఇక్కడ మాట్లాడుకోవచ్చు. 1958లో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీకి అధ్యక్షురాలు ఎవరు అంటే దుర్గాబాయి దేశ్ముఖ్. 1958లో స్త్రీ విద్యపై జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ స్త్రీ విద్యకు సంబంధించి ఏర్పాటు చేసిన జాతీయ కమిటీకి అధ్యక్షురాలు ఎవరంటే దుర్గాబాయి దేశ్ముఖ్. మరి ఈ దుర్గాబాయి దేశ్ముఖ్ చేసినటువంటి సిఫార్సులు ఏంటంటే ముఖ్యంగా బాలికల ప్రాథమిక సెకండరీ విద్యకు సంబంధించి సౌకర్యాల కల్పన. బాలికలు ప్రాథమిక విద్యను మరియు సెకండరీ విద్యను అభ్యసించడానికి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన పైన దుర్గాబాయి దేశ్ముఖ్ కొన్ని సిఫారసులు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నిమ్న జాతి బాలికల కోసం మొదటిసారిగా పాఠశాలను స్థాపించిన వారు ఎవరంటే మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన భార్య సావిత్రిబాయి వచ్చేసి ఇక్కడ ఉపాధ్యాయురాలుగా పనిచేయడం అనేటువంటిది జరిగినది. ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1848వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. కాబట్టి ద ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్ చిల్డ్రన్ ఆఫ్ లోయర్ క్యాస్ట్ స్టార్టెడ్ బై అంటే మహాత్మా జ్యోతిబాయి పూలే. ఇది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, కౌమార విద్య జీవన నైపుణ్యాలకు సంబంధించి ఇక్కడ ప్రశ్న మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. లైఫ్ స్కిల్స్ మీద ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. చూడండి, లైఫ్ స్కిల్స్ జీవన నైపుణ్యాలు అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తన యొక్క అవసరాలను తీర్చుకోవడానికి కానీ లేదా వ్యక్తికి ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కానీ అవసరమయ్యేటువంటి సామర్థ్యాలనే జీవన నైపుణ్యాలు అంటారమ్మ. వ్యక్తి తన జీవిత కాలంలో తన యొక్క అవసరాలను తీర్చుకోవడానికి కానీ తన సమస్యలను పరిష్కరించుకోవడానికి కానీ అవసరమయ్యే సామర్థ్యాలనే జీవన నైపుణ్యాలు అంటారు, లైఫ్ స్కిల్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి ఫలప్రదమైన అంటే మంచి జీవితాన్ని గడపడానికి అవసరమయ్యేటువంటి సామర్థ్యాలనే జీవన నైపుణ్యాలు అని చెప్పేసి అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 10 రకాల జీవన నైపుణ్యాలను సూచించడము జరిగినది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ని రకాల జీవన నైపుణ్యాలను సూచించడం జరిగిందంటే 10 రకాల జీవన నైపుణ్యాలను సూచించడం అనేటువంటిది జరిగింది. ఈ 10 రకాల జీవన నైపుణ్యాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ 10 రకాల జీవన నైపుణ్యాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే ఆలోచనకు సంబంధించిన జీవన నైపుణ్యాలు, ఆలోచనకు సంబంధించిన జీవన నైపుణ్యాలు, సామాజిక జీవన నైపుణ్యాలు, అలాగే సంప్రదింపు జీవన నైపుణ్యాలు. థింకింగ్ లైఫ్ స్కిల్స్, సోషియోలాజికల్ లైఫ్ స్కిల్స్, కాపీయింగ్ లైఫ్ స్కిల్స్. ఈ యొక్క 10 రకాల జీవన నైపుణ్యాలను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆలోచనకు సంబంధించిన జీవన నైపుణ్యాలు 5, సామాజిక జీవన నైపుణ్యాలు 3, సంప్రదింపు జీవన నైపుణ్యాలు 2. ఇలా 10 రకాల జీవన నైపుణ్యాలను 3 రకాలుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ ఆలోచనకు సంబంధించి వ్యక్తి తనకు సంబంధించినటువంటి అవసరాలను
తీర్చుకోవడానికి, సమస్యను పరిష్కరించుకోవడానికి వ్యక్తిగతంగా తను కలిగి ఉండేటువంటి సామర్థ్యాలనే ఆలోచనపరమైనటువంటి జీవన నైపుణ్యాలు అంటారు. ఈ ఆలోచనపరమైన జీవన నైపుణ్యాలు ఏంటంటే స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది, అలాగే నిర్ణయాలు తీసుకోవడం అంటే సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం. ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి సరి అయిన నిర్ణయాలను తీసుకోవడం, అలాగే సమస్యను పరిష్కరించుకోగలిగే నైపుణ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం, అలాగే సృజనాత్మక ఆలోచనను కలిగి ఉండడం, అలాగే విమర్శనాత్మక క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మక ఆలోచనను కలిగి ఉండడం. ఇవి ఆలోచనకు సంబంధించిన 5 రకాల జీవన నైపుణ్యాలు. స్వీయ అవగాహన కలిగి ఉండడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్య పరిష్కార నైపుణ్యము, సృజనాత్మకత ఆలోచన కలిగి ఉండడం, విమర్శనాత్మక ఆలోచనను కలిగి ఉండడం. ఇవి ఆలోచనకు సంబంధించి. మరి సామాజిక జీవన నైపుణ్యాలు ఏమిటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, భావ ప్రసార నైపుణ్యాలు, ఇంటర్ రిలేషన్షిప్ అంటే పరస్పర సంబంధాలను కలిగి ఉండడం, పరస్పర సంబంధాలను వ్యవహరించగలగడం, పరస్పర సంబంధాలను కలిగి ఉండడం, అలాగే ఎంపతి సహానుభూతి కలిగి ఉండడం. ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, అలాగే ఎంపతి సహానుభూతిని కలిగి ఉండడాన్ని సామాజిక నైపుణ్యాలు. ఇవి ఇతరులతో వ్యవహరించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు, భావ ప్రసార నైపుణ్యాలు లేదా ఇతరులను అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యాలే సామాజిక నైపుణ్యాలు. కమ్యూనికేషన్ స్కిల్స్, భావ ప్రసార నైపుణ్యాలు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ పరస్పర సంబంధాల నైపుణ్యాలు, అలాగే ఎంపతి సహానుభూతి. ఇక సంప్రదింపుకు సంబంధించిన కాపింగ్ స్కిల్స్ ఏంటంటే ఒత్తిడిని అధిగమించగలిగే నైపుణ్యము, అలాగే ఉద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించుకోగలిగేటువంటి నైపుణ్యం. వీటిని కాపింగ్ స్కిల్స్ అంటారమ్మ. ఒత్తిడిని అధిగమించగలిగేటువంటి నైపుణ్యము, ఉద్వేగాలను నియంత్రించుకోగలిగేటువంటి నైపుణ్యం, ఇవి రెండూ కూడా కాపింగ్ స్కిల్ అంటారు. ఒత్తిడిని అధిగమించగలిగే నైపుణ్యము, ఉద్వేగాలను ఎమోషన్ కంట్రోల్, ఉద్వేగాలను నియంత్రించుకోగలిగేటువంటి నైపుణ్యం, ఈ రెండింటిని కాపింగ్ స్కిల్స్ అంటారు. ఇలా జీవన నైపుణ్యాలను 10 రకాలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వచించడం అనేటువంటిది జరిగింది. మరి 10 రకాల నైపుణ్యాలు కానీ మనము గమనించినట్లయితే ఈ 10 రకాల నైపుణ్యాల్లో చూడండి ప్రశ్న అనేటువంటిది ఇక్కడ ఏమడిగాడు, జీవన నైపుణ్యాల్లో భాగంగా ఈ క్రింది వాణిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది అన్నాడు. ఒత్తిడిని అధిగమించడం ఎక్కడుంది? సంప్రదింపు నైపుణ్యం. ప్రభావశీల భావ వ్యక్తీకరణం, భావ ప్రసారం ఎక్కడుంది? సామాజిక నైపుణ్యం. సృజనాత్మక ఆలోచన, మరి సృజనాత్మకత ఆలోచన ఎక్కడుంది? ఆలోచన నైపుణ్యం. కాబట్టి ఇక్కడ ఆడే ఇచ్చేస్తాడు ఆలోచనని, ఇంక దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అది ఇవ్వకూడదు. వాస్తవంగా విద్యార్థిని కన్ఫ్యూజ్ చేయాలంటే సృజనాత్మక ఆలోచన ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నేరుగా అదే ఇచ్చాడు. సృజనాత్మక ఆలోచన అనేది ఆలోచన నైపుణ్యం. ఇక వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు అనేటువంటిది సామాజిక నైపుణ్యం. కాబట్టి ఇక్కడ ఆలోచన నైపుణ్యం అంటే ఏమవుతుందమ్మా? క్రియేటివ్ థింకింగ్ అనేటువంటిది కేటగిరీ. ఏ టైప్ ఆఫ్ కేటగిరీ అంటే థింకింగ్ స్కిల్ అవుతుందన్నమాట. కాబట్టి క్రియేటివ్ థింకింగ్ లేదా సృజనాత్మక ఆలోచన, ఇలా జీవన నైపుణ్యాలకు సంబంధించి ప్రశ్న ఇలా అడగడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే చూడండి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు ఎవరని ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. ఈ ప్రశ్న వచ్చేసి మనకి ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య, సమ్మిళిత విద్య అనేటువంటి భావన వచ్చింది. మరి ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుంచి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్న వ్యక్తి ఎవరంటే
క్రిస్టెన్సన్. విద్యను మనము 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఏంటంటే అవి ప్రత్యేక విద్య, సమైక్య విద్య, అలాగే సమ్మిళిత విద్య. ఇలా 3 రకాలుగా చెప్తారు. ప్రత్యేక విద్య అంటే అర్థం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు, అంటే అది ప్రతిభకు సంబంధించింది కావచ్చు, లోపానికి సంబంధించింది కావచ్చు. అంటే సాధారణ పిల్లలతో కలిపి విద్యను అందించడం ఎవరికైతే సాధ్యం కాదో వారిని ప్రత్యేక తరగతి గదిలో కానీ ప్రత్యేక పాఠశాలల ద్వారా కానీ విద్యను అందిస్తే దాన్ని స్పెషల్ ఎడ్యుకేషన్, ప్రత్యేక విద్య అని చెప్పేసి అంటారు. నవోదయ పాఠశాలలు ప్రత్యేక విద్య, అలాగే సైనిక పాఠశాలలు ప్రత్యేక విద్య, మానసిక వికలాంగుల పాఠశాలలు ప్రత్యేక విద్య, బదిలీల పాఠశాలలు ప్రత్యేక విద్య. అంటే సాధారణ పిల్లలతో కలిసి విద్యను అందించడానికి ఎవరికైతే సాధ్యం కాదో వారిని ప్రత్యేకంగా ఒక పాఠశాల ద్వారా కానీ ఒక తరగతి గది ద్వారా కానీ విద్యను అందిస్తే దాన్ని ప్రత్యేక విద్య అంటారు. ఇలా ఈ ప్రత్యేక విద్యను అందించడం ద్వారా ఎవరైతే ప్రత్యేక విద్యకు గురి కాబడుతున్నారో అలాంటి వారిలో సాంఘిక వికాసం అంటే సామాజిక వికాసము కుంటుపడుతుంది. కాబట్టి ఎవరికి కూడా ప్రత్యేక విద్య ఉండకూడదు అనే ఆలోచనతో ప్రత్యేక విద్యా స్థానంలో వచ్చినటువంటిదే సమ్మిళిత విద్య, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. సమ్మిళిత విద్య అంటే అర్థం ఏంటంటే లోపాలు కలిగినటువంటి పిల్లలకు లోపాలు కలిగినటువంటి పిల్లలకి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను కల్పించి సాధారణ పిల్లలతో కలిపి ఒకే విద్యా క్షేత్రంలో విద్యను అందించడమే సమ్మిళిత విద్య. అందుకనే సమ్మిళిత విద్యను ఏమంటారంటే అందరినీ కలుపుకునే విద్య అంటారు. ఏమంటారు? అందరినీ కలుపుకునే విద్య. సమ్మిళిత విద్య యొక్క మౌలిక సూత్రం ఏంటంటే ఎవ్వరికి కూడా ప్రత్యేక విద్య ఉండకూడదు అనేది. ఎవరికి కూడా ప్రత్యేక విద్య ఉండకూడదు, ఎవరికి కూడా ప్రత్యేక విద్య ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటిది సమ్మిళిత విద్య. అంటే విద్యార్థులందరికీ కలిపి ఒకే చోట వారి అవసరం తీర్చగలిగే విధంగా విద్యను అందించడమే సమ్మిళిత విద్య. ఇప్పుడు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, మున్సిపాలిటీ పాఠశాలలు ఉన్నాయి, మండల పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఇవి సమ్మిళిత తరగతి గది. విభిన్న సామర్థ్యాలు కలిగినటువంటి పిల్లలను ఒకే గదిలో ఒకే చోట కలిపి విద్యను అందిస్తే దాన్ని సమ్మిళిత విద్య అని చెప్పేసి అంటారు. కాబట్టి అందరూ ఒకే చోట ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ యొక్క సాంఘిక వికాసం అనేటువంటిది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని పేర్కొన్న వ్యక్తి ఎవరంటే క్రిస్టెన్సన్. మరి ఇక్కడ సమైక్య విద్య ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. సమైక్య విద్య అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలు కలిగినటువంటి పిల్లలకి కొన్ని రోజుల పాటు ప్రత్యేకంగా విద్యను బోధించి వారు ఒక సాధారణ స్థాయికి చేరుకోగానే సాధారణ తరగతి గదిలో కలిపేస్తే దాన్ని సమైక్య విద్య అంటారు. ఇప్పుడు విద్యా హక్కు చట్టం ప్రకారంగా వీధి బాలలను గుర్తించినప్పుడు ఆ వీధి బాలలకు కొన్ని రోజుల పాటు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించి వాళ్ళు సాధారణ పరిస్థితికి వచ్చారు అని అనుకోగానే తిరిగి వాళ్ళ వయసుకు సరిపోయేటువంటి తరగతుల వాళ్ళకి అడ్మిషన్ ఇస్తుంటారన్నమాట. అంటే ప్రారంభంలో ప్రత్యేక విద్య ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అందరితో కలిపి విద్యను అందిస్తారు. దాన్ని సమైక్య విద్య అని చెప్పేసి అంటారు. అంటే సమైక్య విద్య అంటే ప్రత్యేక విద్య ప్లస్ సాధారణ విద్య, ఈ రెండు కలిపి నిర్వహించేటువంటి దాన్నే సమైక్య విద్య అని చెప్పేసి అంటారు. దాన్ని ఉటంకపరుస్తూ వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్న వారు ఎవరంటే క్రిస్టెన్సన్. మరి మిగతా మూడు ఉన్నాయి. ఇవేంటనేది ఒకసారి చూద్దాం. అంటే నిర్వచనాల పరంగా కూడా ప్రశ్న ఇస్తున్నారనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే నిర్వచనాలను కూడా మనం నిర్లక్ష్యము చేయకూడదు అనేటువంటిది. మరి ఇక్కడ బెండా అనేటువంటి వ్యక్తి ఇచ్చారు. మరి ఈ బెండా ఇచ్చినటువంటి నిర్వచనం ఎవరికి సంబంధించిందంటే మెంటల్ రిటార్డ్ చిల్డ్రన్స్, మానసిక వైకల్యం గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏమంటారంటే స్వతంత్రంగా తమ పనులు చేసుకోలేని
చేసుకోలేని వారిని ఏమన్నారంటే మానసిక వైకల్యం గల పిల్లలు అన్నారు. మెంటల్ రిటార్డ్, మానసిక వికలాంగత్వము లేదా మానసిక వైకల్యము. బెండా యొక్క నిర్వచనము మానసిక వైకల్యానికి సంబంధించి ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు చేసుకోలేరో, ఇలా స్వతంత్రంగా తమ పనులు చేసుకోలేనటువంటి వారిని మానసిక వైకల్యం కలిగిన వారు అని చెప్పేసి చెప్తారు. యునెస్కో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే సమ్మిళిత విద్యకు సంబంధించి సమ్మిళిత విద్య అనేది మానవ హక్కు. సమ్మిళిత విద్య పొందడం అనేటువంటిది వ్యక్తి యొక్క ఒక మానవ హక్కు. అదే కదా, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుంచి వేరు చేస్తున్నామంటే సమ్మిళిత విద్య నుంచి దూరం చేస్తున్నాం కదా. అలా సమ్మిళిత విద్య నుంచి దూరం అయితే ఆయన ఏం కోల్పోయినట్టు? మానవ హక్కుల ఉల్లంఘనకు కోల్పోయినట్టు. కాబట్టి ఇక్కడ యునెస్కో ఏమంటుందంటే సమ్మిళిత విద్య అనేది ఒక మానవ హక్కు, సమ్మిళిత విద్య అనేటువంటిది ఒక మానవ హక్కు అని చెప్పేసి యునెస్కో చెప్పడం అనేటువంటిది జరిగింది. తర్వాత స్మిత్ మరియు నెయిస్వర్త్ ఇచ్చిన నిర్వచనం కూడా దేనికి సంబంధించిందంటే మానసిక వికలాంగత్వానికి సంబంధించింది, అంటే మానసిక వైకల్యానికి సంబంధించింది. స్మిత్ నెయిస్వర్త్ యొక్క నిర్వచనం ఏమిటి అంటే సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగత్వము. సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే ఆ మానసిక వికలాంగత్వం అంటారు స్మిత్ మరియు నెయిస్వర్త్ యొక్క నిర్వచనం. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎవరు చెప్పారని అడగొచ్చు, లేదా ఒక వ్యక్తి ఇచ్చి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అని కూడా అనగొచ్చు. కాబట్టి బెండా యొక్క స్టేట్మెంట్ ఏంటి? ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు తాము చేసుకోలేరో వారే మానసిక వికలాంగులు. యునెస్కో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? సమ్మిళిత విద్య అనేది మానవ హక్కు. క్రిస్టియన్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. స్మిత్ అండ్ నెయిస్వర్త్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగత్వం అని చెప్పేసి స్మిత్ అండ్ నెయిస్వర్త్ పేర్కొన్నారు. వీటికి సంబంధించినటువంటి నిర్వచనాలు. ఈ ప్రశ్నను ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య, సమ్మిళిత విద్య అనేటువంటి దాంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గతంలో కూడా మనం రికార్డులు మరియు రిజిస్టర్ల గురించి మాట్లాడాం. మరి దాని మీద మరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. చూడండి, పాఠశాలలో నిర్వహించబడే రికార్డుల రిజిస్టర్లో సాధారణ రకానికి చెందినది. ఇక్కడ సాధారణ రకానికి చెందినది అంటే అర్థం ఏంటంటే లాగ్ బుక్. ఆల్రెడీ గతంలో వివరించాను కాబట్టి మళ్ళీ నేను వివరణ జోలికి వెళ్ళట్లేదు. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. అంటే రికార్డులు మనం రకరకాలుగా వర్గీకరిస్తాం. విద్యాపరమైన రికార్డులు, ఆర్థికపరమైనటువంటి రికార్డులు, అలాగే సాధారణ రికార్డులు అని చెప్పేసి వర్గీకరించవచ్చు. ఇక్కడ లాగ్ బుక్ అనేటువంటిది సాధారణ రకానికి సంబంధించినటువంటి రికార్డు. లెడ్జర్ అనేటువంటిది ఏమవుతుంది? ఆర్థికపరమైనటువంటి రికార్డు అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ లాగ్ బుక్ అని దేనికి సంబంధించిందంటే సాధారణ రకానికి సంబంధించినటువంటి రికార్డు. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ కేంద్రంలోను ఆంధ్రప్రదేశ్లోను విద్యా మంత్రిత్వ శాఖను క్రింది శాఖగా పిలువబడుతుంది. ఇది 2018 టీఆర్టీలు ఇచ్చినటువంటి ప్రశ్న. ప్రజెంటు విద్యా మంత్రిత్వ శాఖగానే పిలువబడుతుంది. మరి అప్పుడు ఇలా ఎందుకు ఇచ్చారు అంటే చూడండి, కేంద్రంలోను ఆంధ్రప్రదేశ్లోను విద్యా మంత్రిత్వ శాఖ, బోత్ ఇన్ సెంటర్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ నేమ్డ్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో అయినా సరే, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యా మంత్రిత్వ శాఖను ఈ క్రింది విధంగా పిలువబడుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 1985 సెప్టెంబర్ 25కు ముందు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి
విద్యా మంత్రిత్వ శాఖ, విద్యకు సంబంధించినటువంటి శాఖను విద్యా మంత్రిత్వ శాఖగానే పిలువబడేవాళ్ళు. విద్యకు సంబంధించిన శాఖను కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ 1985 సెప్టెంబర్ 25కు ముందు విద్యా మంత్రిత్వ శాఖ కానీ పిలిచేవాళ్ళు. అయితే 1985 సెప్టెంబర్ 25న అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పివి నరసింహరావు ఉన్నాడు. అప్పుడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండి పివి నరసింహరావు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క విద్యా మంత్రిత్వ శాఖని ఏమని పేరు మార్చారంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా మార్చారు. హెచ్ఆర్డి, హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ అనేటువంటి శాఖకి ఎప్పుడు మార్చబడిందంటే 1985 సెప్టెంబర్ 25న మార్చడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మరలా మనకి నూతన విద్యా విధానం ఎన్ఈపి 2020, ఈ ఎన్ఈపి 2020 వచ్చిన తర్వాత తిరిగి మరలా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారంటే విద్యా మంత్రిత్వ శాఖగానే ప్రస్తుతం పిలవడం అనేటువంటి జరుగుతుంది. 2020 జూలై 29. కాబట్టి ప్రస్తుతము కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యకు సంబంధించిన శాఖను ఏ పేరుతో పిలుస్తున్నారంటే విద్యా మంత్రిత్వ శాఖ అనేటువంటి పేరుతోనే పిలవడం జరుగుతుంది. ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రమేష్ పోఖ్రియాల్ తిరిగి ఈ యొక్క మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాన్ని తిరిగి విద్యా మంత్రిత్వ శాఖగా మార్చడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యకు సంబంధించిన శాఖను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా ఎప్పుడు పేరు మార్చడం జరిగింది అంటే 1985 సెప్టెంబర్ 25. అంటే 1985కు ముందు విద్యకు సంబంధించిన శాఖ విద్యా మంత్రిత్వ శాఖ పేరుతోనే ఉంది. 85 తరువాత ఆ విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా మార్చారు. తిరిగి 2020 జూలై 29న అంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు, రమేష్ పోఖ్రియాల్ వచ్చేసి కేంద్ర విద్యామంత్రిగా ఉన్నారు. వీరి సిఫారసులతో జాతీయ విద్యా విధానం 2020 సిఫారసులతో తిరిగి ఏం చేశారు, ఈ యొక్క మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చారు. అంటే ప్రస్తుతము కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ విద్యకు సంబంధించిన శాఖను విద్యా మంత్రిత్వ శాఖ అనే పేరుతోనే పిలువబడుతుంది. ఎప్పటి నుంచి అలా పిలువబడుతుందంటే 2020 జూలై 29. 2020కు ముందు 1985 వరకు ఈ యొక్క శాఖను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనే పేరుతో పిలువబడింది. అంటే మొదట్లో విద్యా మంత్రిత్వ శాఖ అని ఉండేది, తర్వాత అది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా మారింది. తిరిగి ఎలా మారింది, విద్యా మంత్రిత్వ శాఖగా పేరు మార్చుకోవడం జరిగింది. ప్రస్తుతము కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ విద్యకు సంబంధించిన శాఖను విద్యా మంత్రిత్వ శాఖ అనే పేరుతోనే పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్రోమోజోముల అపసవ్యత వలన వచ్చే వ్యాధి. ఇది కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య, సమ్మిళిత విద్య అనేటువంటి టాపిక్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ముఖ్యంగా మానసిక వైకల్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నగా ఇక్కడ మనకి కనపడుతుంది. క్రెటినిజం అనేటువంటిది ఒక మానసిక వైకల్యం. క్రెటినిజం అనేటువంటిది మానసిక వైకల్యం. ఈ క్రెటినిజాన్ని ఏమంటారంటే బుద్ధిమాంద్యత. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ క్రెటినిజం అనేటువంటిది చిన్న పిల్లల్లో థైరాక్సిన్ లోపం వలన కలిగేటువంటి ఒక మానసిక వైకల్యమే క్రెటినిజం అని చెప్పేసి అంటారు. చిన్న పిల్లల్లో థైరాక్సిన్ అనేటువంటి పోషకాహార లోపం వలన కలిగేటువంటి మానసిక వైకల్యాన్ని ఏమని పిలుస్తారంటే క్రెటినిజం అంటారు. ఇది బుద్ధిమాంద్యత లేదా ఒక మానసిక వైకల్యం. తర్వాత హైడ్రోసిఫాలస్. ఈ హైడ్రోసిఫాలస్ అనేది కూడా మానసిక వైకల్యమే. హైడ్రోసిఫాలస్ కూడా మానసిక వైకల్యమే, మెంటల్ రిటార్డ్ అనమాట.
హైడ్రోసెఫాలస్ అనేది కూడా ఒక మానసిక వైకల్యానికి సంబంధించింది. మరి ఈ యొక్క హైడ్రోసెఫాలస్ అనేటువంటి మానసిక వైకల్య పరిస్థితి ఎందుకు వస్తుందంటే మెదడులో ఉండేటువంటి సెరిబ్రోస్పైనల్ లిక్విడ్ సెరిబ్రోస్పైనల్ అనేటువంటి ద్రవము ఎక్కువగా ఉంటుంది. ఈ సెరిబ్రోస్పైనల్ అనేటువంటి ద్రవము ఎక్కువగా ఉండడం వలన మెదడులో గడ్డలు ఏర్పడతాయి. మెదడులో గడ్డలు అనేటువంటివి ట్యూమర్స్ లాగా మెదడులో గడ్డలు ఏర్పడతాయి. అలాగే మెనింజైటిస్కి దారితీస్తుంది. మెనింజైటిస్ అనేటువంటి పరిస్థితికి కూడా దారితీస్తుంది. అంటే మెదడులో సెరిబ్రోస్పైనల్ అనేటువంటి ద్రవం ఎక్కువగా ఉండడం వలన మెదడులో కొన్ని గడ్డలు ఏర్పడతాయి. అలాగే మెనింజైటిస్ అనేటువంటి పరిస్థితికి దారితీస్తుంది. మెదడు పరిమాణం సైజు కూడా ఎప్పుడైతే గడ్డలు ఏర్పడతాయో మెదడు యొక్క సైజు కూడా పెరిగిపోతుంది. ఇక్కడ మెనింజైటిస్ అంటే అర్థం ఏంటంటే మెదడును చుట్టూ ఉండేటువంటి పొరలు కానీ వెన్నుపామును చుట్టూ ఉండేటువంటి పొరలు కానీ ఆ పొరలు పరిమాణంలో పెరగడం. మెనింజైటిస్ అంటే అర్థం ఏంటంటే మెదడును చుట్టూ ఉండేటువంటి పొరలు వెన్నుపామును చుట్టూ ఉండేటువంటి పొరలు అనేటువంటివి వాపు వస్తుంది. అందులో వాపు రావడం వలన శిశు మరణం అనేటువంటిది సంభవిస్తుంది. కాబట్టి హైడ్రోసెఫాలిస్ అంటే మెదడు పరిమాణం పెరగడం. ఎందుకని మెదడు పరిమాణం పెరుగుతుందంటే మెదడులో ఉండేటువంటి ఆ సెరిబ్రోస్పైనల్ అనేటువంటి ద్రవము పరిమాణం పెరుగుతుంది. దానివలన మెదడులో ట్యూమర్స్ గడ్డలు ఏర్పడతాయి. మరియు మెనింజైటిస్కి కూడా దారితీస్తుంది. మెనింజైటిస్ అంటే అర్థం ఏంటంటే మెదడును చుట్టూ ఉండేటువంటి లేయర్స్ కానీ ఆ వెన్నుపామును చుట్టూ ఉండేటువంటి లేయర్స్ కానీ అవి పరిమాణంలో పెరగడం వలన మెనింజైటిస్ అనేటువంటి ఒక పరిస్థితికి దారితీస్తుంది. దాని వలన శిశువు మరణించడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్ డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అంటే అర్థం ఏంటంటే క్రోమోజోముల అపసవ్యత వలన ఏర్పడేటువంటి మానసిక వైకల్యమే డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ కూడా ఒక మానసిక వైకల్యమే. క్రోమోజోముల అపసవ్యత వలన వచ్చే వ్యాధిని డౌన్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు. మరి ఈ యొక్క డౌన్ సిండ్రోమ్ కలిగినటువంటి వారిలో చూడండి డౌన్ సిండ్రోమ్ అనేటువంటిది క్రోమోజోముల అపసవ్యత కలిగినటువంటి వారిలో కలిగే ఒక మానసిక వైకల్యం. సాధారణంగా మానవుల్లో క్రోమోజోముల సంఖ్య 46. కానీ డౌన్ సిండ్రోమ్ కలిగినటువంటి వారిలో క్రోమోజోములు ఎన్ని ఉంటాయంటే 47 క్రోమోజోములు ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ కలిగిన వారిలో క్రోమోజోముల సంఖ్య అంటే 47. ఈ 47వ క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుందంటే 21వ జత మీద ఉంటుంది. 21వ జత మీద అంటే 21వ జత మీద 22 బదులు ఎన్ని ఉంటాయి? 23 ఉంటాయి. 21వ జత దగ్గర 22 క్రోమోజోములు ఉండవలసింది బదులు 23వ క్రోమోజోమ్ అనేటువంటిది ఒకటి అదనంగా ఉంటుంది. దానివల్ల అంటే 44 అంటే 22 44 అనుకోండి, 44 ఒకటి 45 అంటే 21వ జత దగ్గర అదనంగా ఒక క్రోమోజోమ్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ట్రైసోమిక్ అంటారు. దీన్ని ఏమంటారంటే 21వ జత దగ్గర అదనంగా క్రోమోజోము ఉంటుంది, అదనపు క్రోమోజోమ్ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే ట్రైసోమిక్ అంటారు. ట్రైసోమిక్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇలా క్రోమోజోముల అపసామ్యత వలన కలిగేటువంటి మానసిక వైకల్యాన్ని డౌన్ సిండ్రోమ్ అంటారు. డౌన్ సిండ్రోమ్ కలిగిన వారిలో క్రోమోజోముల సంఖ్య ఏంటంటే 47. 47వ క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుందంటే 21వ జత మీద ఉంటుంది. ఈ పరిస్థితిని ఏమంటారంటే ట్రైసోమిక్ అంటారు. ఇది మానసిక వైకల్యానికి దారితీస్తుంది. ఇక ఫోబియా అనేది భయానికి సంబంధించింది. ఇది అసలు దీనికి సంబంధం లేనటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? డౌన్ సిండ్రోమ్. ఇక్కడ క్రెటినిజం అనేటువంటిది దేని వలన వస్తుంది? పోషకాహార లోపం అంటే థైరాక్సిన్ లోపం వలన చిన్నపిల్లల్లో కలిగేటువంటి మానసిక వైకల్యమే క్రెటినిజం. హైడ్రోసెఫాలిస్ అంటే మెదడు పరిమాణం పెరగడమే హైడ్రోసెఫాలిస్. అది మెనింజైటిస్కి దారితీస్తుంది. డౌన్ సిండ్రోమ్ అంటే క్రోమోజోముల అపసామ్యత వలన అబ్నార్మల్ డిఫార్మిటీస్ ఇన్ క్రోమోజోమ్స్. ఎప్పుడు కూడా క్రోమోజోముల సంఖ్య పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు.
పెరిగినా తగ్గినా కూడా అది వ్యాధికి దారితీస్తుంది అన్నమాట. కాబట్టి క్రోమోజోముల అపసవ్యత వలన వచ్చేటువంటి పరిస్థితిని డౌన్ సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ఈ సంవత్సరం నుండి పనిచేయడం ప్రారంభించాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఈ ప్రశ్న అడిగేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పటికి రాష్ట్రము విడిపోలేదు. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ను ఈ సంవత్సరం నుంచి పనిచేయడం ప్రారంభించాయి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటంటే 2013. దీనికి ఆన్సర్ ఏంటంటే 2013. అసలు ఏంటి ఈ మోడల్ స్కూల్స్ యొక్క పరిస్థితి ఏమిటనేది మనము చూద్దాం. మోడల్ స్కూల్స్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఆదర్శ పాఠశాలలని కూడా అనొచ్చాము. ఏమంటారు వీటిని? ఆదర్శ పాఠశాలలు అని చెప్పేసి కూడా పిలుస్తారు. మోడల్ స్కూల్స్నే ఆదర్శ పాఠశాలలను కూడా పిలుస్తారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రతిభావంతులైన పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడానికి ఉద్దేశించినటువంటి పాఠశాలలే మోడల్ స్కూల్స్. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారో ఆ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడానికి ఉద్దేశించినటువంటి పాఠశాలలే మోడల్ స్కూల్స్. ఇవి దేశవ్యాప్తంగా ఎప్పుడు ప్రారంభించారంటే 2009-2010 విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభించబడ్డాయి. 2009-2010 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించబడ్డాయి. 6 నుంచి 12 తరగతులము. 6 నుంచి 12 తరగతులకు ఇక్కడ ఆంగ్లంలో విద్యను అందించడం అనేటువంటిది జరుగుతుంది. అడ్మిషన్ టెస్ట్ అనేటువంటి దాని ద్వారా ఎంపిక చేస్తారు. అడ్మిషన్ టెస్ట్ ఎవరికంటే 6th క్లాస్ కోసం. ఎవరైతే 5th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారో 5వ తరగతి విద్యార్థులకు ఒక అడ్మిషన్ టెస్ట్ నిర్వహించడం ద్వారా 6వ తరగతిలోకి విద్యార్థులను ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గమనిస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013 జూన్ 22 2013లో మొదటిసారిగా ఈ యొక్క మోడల్ స్కూల్ను ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి చేత ఈ యొక్క మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఈ మొట్టమొదటి పాఠశాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లాలోని కాసింకోట మండలంలో విశాఖపట్నం జిల్లాలోని కాసింకోట మండలంలో తెగడ గ్రామంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని ప్రారంభించడం జరిగింది. అందుకనే చూడండి, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ను ఈ సంవత్సరం నుండి పనిచేయడం ప్రారంభించాయంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అటు తెలంగాణ కావచ్చు. ఎప్పటి నుంచి అంటే 2013 అని. ఎందుకంటే జూన్ 22 అంటే 2009-10 విద్యా సంవత్సరంలో స్టార్ట్ అయినప్పటికీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2013 అకాడమిక్ ఇయర్, అంటే 2013-14 అకాడమిక్ ఇయర్. మరి ఆ తర్వాత మనకు తెలుసు 2014లో రాష్ట్రం అనేటువంటిది విడిపోయింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఈ యొక్క పాఠశాలలను తెలంగాణకు మరియు ఏపీకి విడిపోయిన తర్వాత తెలంగాణలో వచ్చేసి 192 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 163 మోడల్ స్కూల్స్ అనేటువంటివి ఉన్నాయి విడిపోయేటప్పటికి. కాబట్టి 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వచ్చేసి 192 పాఠశాలలు మోడల్ స్కూల్స్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 163 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత కొత్తగా మోడల్ స్కూల్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది జరగలేదు. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క మండల స్థాయిలో ఈ యొక్క మోడల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ పూర్తిగా ఇది కో ఎడ్యుకేషన్, బాలబాలికలు కలిపి విద్యను అందించడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. 5వ తరగతి పూర్తయిన తర్వాత 6వ తరగతిలో అడ్మిషన్ తీసుకుంటారు. మధ్యలో ఏదైనా ఒక తరగతిలో మధ్యలో ఎవరైనా అడ్మిషన్స్ అంటే చేరి మళ్ళీ మానుకొని అలా సీట్లు కానీ ఖాళీగా ఉంటే అలా ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా అన్ని తరగతులకు సంబంధించి విద్యార్థులను భర్తీ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మోడల్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏ సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయంటే 2013 నుంచి పని చేస్తున్నాయి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది ఆర్టీఐ యాక్ట్లో ఈ సెక్షన్ కింద ఏ కార్యాలయం యొక్క అధికారి అయినా దరఖాస్తు స్వీకరించకపోయినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన, తప్పుడు సమాచారం ఇచ్చిన రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు అనేటువంటిది ఒకటి ఉంది. ఇది వివిధ రకాల సెక్షన్లకు సంబంధించినటువంటిది. దీనికి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే 18 సబ్సెక్షన్ 1. సమాచార హక్కు చట్టంలో ఆర్టీఐ యాక్ట్లో ఈ సెక్షన్ కింద ఏ కార్యాలయం యొక్క అధికారి అయినా దరఖాస్తు స్వీకరించకపోయినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన, తప్పుడు సమాచారం ఇచ్చిన రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయడం అనేటువంటి దాన్ని తెలియజేసే యాక్టే 18 సబ్సెక్షన్ 1. 18 సబ్సెక్షన్ 1 అది నేరుగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రశ్నాపత్రాల తయారీలో విశ్వసనీయత అనగానేమని చెప్పేసి ఒక జనరల్ క్వశ్చన్ ఇచ్చాడు. జనరల్గా ఇలాంటి ప్రశ్న అనేటువంటిది మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో సిలబస్ రిలేషన్ అయితే కాదు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉండేటువంటి ముఖ్యంగా మూల్యాంకనానికి సంబంధించిన ప్రశ్నలాగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రిలయబిలిటీ మీన్స్. చూడండి, విశ్వసనీయత అనే పదానికి అర్థం ఏంటంటే, విశ్వసనీయత అంటే స్థిరత్వం అని, అంటే ఫలితాల పరంగా స్థిరత్వం అని. జనరల్గా దీన్ని మెథడాలజీ పరంగా మనం ఏం చేస్తామంటే ఒకే పరీక్షను ఒకే విద్యార్థి ఎన్నిసార్లు రాసిన ఫలితాలు ఒకే రకంగా ఉంటే దాన్ని రిలయబిలిటీ, విశ్వసనీయత అంటారు. అంటే ఫలితాలు స్థిరంగా ఉన్నాయి, కాన్సిస్టెన్స్గా ఉన్నాయి. ఒకే పరీక్షను ఒకే విద్యార్థి లేదా ఒకే విద్యార్థి సమూహము ఎన్నిసార్లు రాసిన ఫలితాలు ఒకే రకంగా ఉంటే దాన్ని విశ్వసనీయత అంటారు. అంటే విశ్వసనీయత అనేటువంటిది పరీక్ష రాయడానికి సంబంధించింది. దీనికి సంబంధించి ఇంకో క్యారెక్టర్ మీరు చదువుతుంటారు, ఆబ్జెక్టివిటీ, లక్ష్యాత్మకత అని. ఒక విద్యార్థి రాసినటువంటి ప్రశ్నాపత్రాన్ని ఎంతమంది ఉపాధ్యాయులు ఎన్నిసార్లు గణన చేసినా ఫలితాలు ఒకే రకంగా ఉండడాన్ని, ఒక విద్యార్థి రాసిన ప్రశ్నాపత్రాన్ని ఎంతమంది ఉపాధ్యాయులు గణన చేసినా ఫలితాలు ఒకే రకంగా వస్తే దాన్ని లక్ష్యాత్మకత అని చెప్పేసి అంటాం. మరి చూడండి, ఇక్కడ ఆశించిన లక్ష్యాలను సాధించడం అది కాదు. ఒక జవాబు పత్రాన్ని వేరు పరీక్షకులు దిద్దిన ఒకే విధమైన మార్కులు రావడం, దీన్ని ఏమంటాం? లక్ష్యాత్మకత అంటాం. లక్ష్యాత్మకత అంటాం. ఒక జవాబు పత్రాన్ని వేరు పరీక్షకులు దిద్దిన ఒకే విధమైన మార్కులు రావడాన్ని ఏమంటాం? లక్ష్యాత్మకత అంటాం. ఇక్కడ ఆశించిన లక్ష్యాలు సాధించడం అంటే దీన్ని సప్రమాణత అంటాం. వెలిడిటీ. దేని కొరకైతే ఒక ప్రశ్నాపత్రాన్ని రూపొందించామో అది దానిని మాత్రమే ఖచ్చితంగా కొలవగలిగినట్లయితే ఆ పరీక్షకు ఉండేటువంటి గుణమే సప్రమాణత, ఆశించిన లక్ష్యాలను సాధించడం. దేని కొరకు ఒక ప్రశ్నాపత్రాన్ని మనం రూపొందిస్తామో అది దానిని మాత్రమే ఖచ్చితంగా కొలవగలిగితే ఆ పరీక్షకు ఉండేటువంటి ప్రమాణమే సప్రమాణత. కాబట్టి ఆశించిన లక్ష్యాలను సాధిస్తున్నామంటే వెలిడిటీ, సప్రమాణత, లేదా ఇంకా చెప్పాలంటే దీన్ని సమగ్రత అనే భావనతో కూడా చెప్పుకోవచ్చు. దానికంటే కూడా సప్రమాణత కరెక్ట్. మూల్యాంకనానికి సరైన సమాధానాలు స్పష్టం చేయడం. మూల్యాంకనానికి సరైన సమాధానం స్పష్టం చేయడం అంటే ఏంటిది? స్కోరింగ్ కి గణన సూచికకు సంబంధించింది. పరీక్ష నిర్వహణకు, దిద్దడానికి, ఫలితాలు వ్యాఖ్యానించడానికి అనువుగా ఉండడం, దీన్ని ఏమంటాం? సౌలభ్యత అంటాం. ప్రాక్టికబిలిటీ, సౌలభ్యత అంటాం.
దీన్ని సౌలభ్యత అంటాం. చూడండి, అసలు వాస్తవంగా చూస్తే ఎక్కడ కూడా విశ్వసనీయత అనే స్టేట్మెంట్ లేదు. విశ్వసనీయత అనే స్టేట్మెంట్ లేదు. కాబట్టి విశ్వసనీయత స్టేట్మెంట్ లేదు కాబట్టి వీళ్ళు పుస్తకాల్లో చూసి క్వశ్చన్ రాస్తుంటారు. కాబట్టి కొన్ని అకాడమీ పుస్తకాల్లో కూడా ఏం చేశారంటే లక్ష్యాత్మకతకు విశ్వసనీయత ఉదాహరణ, విశ్వసనీయతకు లక్ష్యాత్మకత ఉదాహరణ అనేటువంటిది కొన్ని పుస్తకాల్లో ఉంది. ఆ పుస్తకాల ఆధారంగా తయారు చేశారు. ఇక్కడ లక్ష్యాత్మకత ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న దాని ప్రకారంగా మీరు ఇంకా ఆన్సర్, ఈ లక్ష్యాత్మకత ఆన్సర్ని విశ్వసనీయతకి పెట్టాలని తప్పదు. అక్కడ లేదు, దానికి సంబంధించిన ఆన్సరే లేదు. వాస్తవంగా చూస్తే విశ్వసనీయత అంటే ఒక జవాబు పత్రాన్ని కాదు, ఒకే పరీక్షను ఒకే విద్యార్థి ఎన్నిసార్లు రాసినా ఫలితాలు ఒకే రకంగా రావడం, ఈ స్టేట్మెంట్ ఉండాలి. ఇది లేదు ఇక్కడ. కాబట్టి ఇక లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఈ లక్ష్యాత్మకత ఉండేటువంటి దాన్నే మీరు ఆన్సర్గా చేయాలి. ఒక జవాబు పత్రాన్ని వేరు పరీక్షలు దిద్దినా ఒకే విధమైన మార్కులు రావడం. ఇక్కడ రెండవదిగా ఆన్సర్ ఉన్నది ఇది. లేదా చూస్తే యాడింగ్ స్కోర్ అనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఎగ్జామినేషన్ పేపర్లు ఇచ్చినటువంటి విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం.